వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు విజయవాడ పట్టణం నందు విలేకరుల సమావేశంలో ఈరోజు సమావేశపరిచినటువంటి మా బేడబుడుగ జంగాల పెద్దలకు, బీజేపీ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, మా పెద్దలందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బేడబుడుగ జంగం సంఘము సుమారుగా గత 28 సంవత్సరాల నుండి కూడా మా బాధలు గాథలు అనేక ఉద్యమ రూపాల్లో తెలియజేశాము. ఈరోజు కూటమి ప్రభుత్వము, తెలుగుదేశము, జనసేన, బీజేపీ పార్టీలు మూడు కలిసి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు కాక ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమైన వ్యక్తి ఒకరున్నారు. మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు అనేక ఉద్యమాల్లో మమ్మల్ని మమేకం చేసి వర్గీకరణలో భాగంగా ఆయన ఏ ఉద్యమాలు చేసినాడో ఆ ఉద్యమాలలో మేము కూడా పాల్గొని ఆయనకు కూడా నిజంగా నా ఎస్సీలో ఉన్నటువంటి నా బేడబుడుగ జంగాలు కుల ధృవీకరణ పత్రాలు లేకుండా పోతున్నాయన్న ఉద్దేశంతో ఇంతకు ముందు చెప్పిన మా పెద్దలు చెప్పినట్లుగా అనేక బిడ్డలు చనిపోతున్న స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కనీసము విద్య ఉద్యోగ అవకాశాలు ఎన్నో కోల్పోయాము. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి దానికి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు కూడా ఉద్యమంలో భాగంగా వర్గీకరణలో అసలు బుడగ జంగాలే లేరు అన్న దాన్ని వర్గీకరణలో భాగంగా కూడా ఈరోజు రెల్లి బుడగ జంగాలు, బేడ బుడగ జంగాలని కూడా ఒక గ్రూప్ లో ఏర్పాటు చేసి నిన్ననే మంత్రివర్గ తీర్మానం చేయడం జరిగింది. దీనికి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు, మన వైద్య ఆరోగ్య శాఖ మినిస్టరు బీజేపీ నాయకులు అన్న సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మాన్యశ్రీ అన్న చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ముగ్గురు కలిసి ఈ బుడగ జంగాలని, బేడ బుడగ జంగాలని ఎస్సీలలో చేర్చాల్సిన దాని మీద సుదీర్ఘంగా మంతనాలు జరిపి కేంద్ర ప్రభుత్వంతో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారిని, మోడీ గారిని, సంబంధిత అధికారులను కూడా వాళ్ళతో చర్చించి ఇదే మన సత్యకుమార్ అన్న, మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నదే మాకు తెలిసినటువంటి వార్త. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఏది పొందలేదు కాబట్టి మీ రూపంలో అక్షరాన్ని వాళ్ళకు తెలియజేస్తే ఇంకా ఉధృతం చేసి త్వరలో మాకు సర్టిఫికెట్లు ఇప్పించే విధంగా మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కూడా మీకు కూడా ఆ కృతజ్ఞతా భావంతో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పంపించింది కదా 2083లో పంపించిన చట్టము దాదాపు ఈ రోజు వరకు కూడా 17 సంవత్సరాలు, 2008 నుంచి ఇప్పటి వరకు కూడా 17 సంవత్సరాల నుంచి ఒక కుల పునాది మీద సర్టిఫికేట్ లేకుండా జీవిస్తున్న కులము ఏదైనా ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అది ఏకైకంగా బేడ బుడగ జంగ కులమే ఉంటుందని చెప్పి ఈ భారతదేశ పౌరునిగా నేను తెలియజేసుకుంటున్నా. అంటే ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా ఈ రోజు అడవి ప్రాంతాలలో జంతువులను కూడా సర్వే చేయడానికి ఎంతో పరికరాలు వచ్చినాయి, టెక్నాలజీ. ఆకాశంలో కూడా మన ఒక మైలా పోయిందని చెప్పి 79 నెలలు ఉంది వచ్చిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. మళ్ళీ అంత టెక్నాలజీలో కూడా నేటి వరకు ఒక బుడగ జంగ కులానికి న్యాయబద్ధంగా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నోచుకోకుండా 17 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక నలిగిపోతున్నాం. అంటే ఈ కులము విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాల పరంగా లేకపోతే ఈ కులం ఎదుగుదల ఉందా అని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం. మరి ఆ విధంగా లేనప్పుడు ఈ విధంగా గతంలో కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే మాకు 2017లో జీవో 64 ప్రకారము జేసీ శర్మ 1 మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ 2 సంవత్సరాలు ఒక గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రించడానికి 2 సంవత్సరాల 2 నెలల 18 రోజులు ఏ విధంగా రాజ్యాంగానికి రాయడానికి 2 సంవత్సరాల 2 నెలల 18 రోజులు ఏ విధంగా అయిందో ఒక బుడగ జంగ కులాన్ని దాదాపు 80,000 జనాభా లేని ఈ కులాన్ని 2 సంవత్సరాలు ఎంక్వైరీ చేశారు.
ఒక కమిషన్ 2 సంవత్సరాలు ఎంక్వైరీ చేసి 2 దఫాలుగా అంటే 2019లో టీడీపీ ప్రభుత్వం ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలోనే బుడగ జంగాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, వీళ్ళకి న్యాయం చేయండి, వీళ్ళ వల్ల చాలా సఫర్ అవుతున్నారు, వీళ్ళు చాలా నష్టపోతున్నారు, ఖచ్చితంగా తక్షణమే వీళ్ళకి ఒకవేళ ఆర్డినెన్స్ వచ్చే వరకు చట్టం కేంద్రంలో ప్రత్యేకంగా వాళ్ళకు ఒక విద్యా సంక్షేమ పథకాలు అందడానికి ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఆయన 2 పాయింట్లు రాస్తే కూడా అది రాయడం, అది తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత మళ్ళీ కొన్ని కారణాలు రీజన్ చూపిస్తూ ఎనికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఎనికి పంపించిన తర్వాత మళ్ళీ పోయిన ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే కమిషన్ పొడిగించి ఒక నివేదిక చేయడం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు 2019లో కేబినెట్ లో ఆమోదించి పంపించడం జరిగింది. 553/2019లో కేబినెట్ ఆమోదం పొంది పంపించారు. తర్వాత వచ్చిన గత ప్రభుత్వం కూడా మళ్ళీ కేబినెట్ లో అసెంబ్లీలో తీర్మానం చేసి 276/2023లో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ కేంద్రం నేటి వరకు కూడా 1 ఇయర్ తర్వాత ఉంచుకున్న తర్వాత ఈ రోజు కొన్ని కారణాల వల్ల అంటే 1981, 1991, 2001 జనాభా సెన్సెక్షన్ అంటే ఇది కేంద్రం చేసే సర్వేనే. కేంద్రం చేసే సర్వేలో కూడా బుడగ జంగాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు రికార్డులు ఉన్నా కూడా ఆర్జీఐ డిపార్ట్మెంట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ నుంచి ఈలో జనాభా లేదు కాబట్టి మాకు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి పంపండి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ 2024లో 4/12/2024లో మళ్ళీ పంపించిందంటే చాలా బాధాకరమైన విషయము, చాలా దుఃఖించవలసిన విషయంగా మేము భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.